మన లైఫ్‌లో రోజు ఎంతోమందిని కలుస్తాం. ఎంతోమందితో మాట్లాడుతుంటాం. అంతా బాగుంది అనుకుంటాం. కానీ ఆ నవ్వుల వెనుక, ఆ సక్సెస్ వెనుక ఎంతటి నిశ్శబ్దం దాగి ఉందో మనకు తెలీదు. నిన్నటి వరకు మనతో ఎన్నో కలల గురించి మాట్లాడిన వ్యక్తి ఈరోజు హఠాత్తుగా లేరని వార్త వింటే ఆ క్షణం మన గుండె ఆగిపోయినంత పని అవుతుంది. చాలామంది అనుకుంటారు ఉద్యోగం ఉంది, ధైర్యం ఉంది, గోల్స్ ఉన్నాయి. ఇక ఆ వ్యక్తికి ఏం తక్కువ అని. కానీ గుర్తుంచుకోండి, బయట ప్రపంచానికి ధైర్యంగా కనిపించే మనుషులే లోపల అతిగా నలుగుతుంటారు. తమ బాధను చెబితే ఎక్కడ అవతలి వారు ఇబ్బంది పడతారో అని అన్నీ లోపలే దాచుకుంటారు. నా ఫ్రెండ్ కూడా అంతే. అందరికీ తన బ్రేవ్ గర్ల్. కానీ ఆ ధైర్యం వెనుక ఉన్న అలసటను ఎవరూ చూడలేకపోయాం. ఆఖరికి నేను కూడా. ఒక వ్యక్తి చనిపోయాక ఈ సమాజం ఇచ్చే బిరుదులేంటో తెలుసా? లవ్ ఫెయిల్యూర్, మ్యారేజ్ అవ్వలేదని, అందుకే సూసైడ్ చేసుకుంది అని చాలా ఈజీగా ఒక ముద్ర వేసేస్తారు. చనిపోయిన వ్యక్తి యొక్క గౌరవాన్ని, వారి పోరాటాన్ని ఒక్క మాటతో తుడిచేస్తారు. ఇక ఈ ఇన్సిడెంట్ న్యూస్ పేపర్లో వచ్చింది మరుసటి రోజు. అదే విధంగా వివాహం కాలేదని యువతి ఆత్మహత్య. ఇంకా మాకు తెలిసిన వాళ్ళతో వాళ్ళ ఊర్లో విచారిస్తే లవ్ ఫెయిల్యూర్ అట. ఒక ఫ్రెండ్గా ఇవన్నీ చూసి తనపై పడిన నిందలను నేను జీర్ణించుకోలేకపోయా. ఒక పక్క తను లేదనే బాధ, ఒక పక్క ఇదంతా చూసి భరించలేని కోపం. తను నాకు 12 ఇయర్స్గా తెలుసు. షీ వాజ్ లైక్ మై ఫ్యామిలీ. వీ షేర్డ్ ఎవ్రీథింగ్, లైక్ హ్యాపీనెస్, సాడ్నెస్, సక్సెస్, ఫెయిల్యూర్ అన్నీ. ఇంత గొప్ప బాండింగ్ ఉండి కూడా తను నా దగ్గర నిజం చెప్పుకోలేకపోయింది. తన బిహేవియర్, క్యారెక్టర్ అన్నిటిలోనూ పర్ఫెక్ట్. ఒక వ్యక్తి గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళకన్నా, బంధువుల కన్నా ఫ్రెండ్స్కే బాగా తెలుసు. తన కెరీర్లో ఒక్క నెగిటివ్ రిమార్క్ కూడా లేదు. తను అనుకున్న దారిలోనే సక్సెస్ అవుతూ వచ్చింది. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి నిందలు అస్సలు భరించలేకపోతున్నా. సమాజానికి నేను ఒకటే చెబుతున్నాను, ఒక మనిషి బ్రతికున్నప్పుడు వాళ్ళకు అండగా ఉండలేని మీరు, వాళ్ళు చనిపోయాక కారణాలు వెతికే హక్కు మీకెక్కడిది? మ్యారేజ్ అవ్వకపోతే సూసైడ్ చేసుకుంటారా? ఆ వ్యక్తి మనసులో ఉన్న సంఘర్షణ ఏంటో మనకు తెలీదు కదా. అలాంటప్పుడు ఎందుకు వారిని అవమానించాలి? ఒక 2 వీక్స్ బ్యాక్ తనతో కాల్ మాట్లాడా. చాలాసేపు మాట్లాడాం. మాకున్న గోల్స్ గురించి, ఎలా రీచ్ అవ్వాలని చాలాసేపు డిస్కస్ చేసాం. తను చనిపోయే 2 డేస్ ముందు నుంచి ఫోన్ చేయాలి అని అనుకుంటూనే ఉన్నా. బట్ కుదరక చేయలేదు. ఒకవేళ నేను ఆ రోజు చేసి ఉంటే, తనతో కొంచెం సేపు మాట్లాడి ఉంటే ఆ నిర్ణయం మారేదేమో. ఈ రిగ్రెట్ చాలా నరకంగా ఉంటుంది. అందుకే నేను మీకు చెబుతున్నాను, మీ ఆత్మీయులతో మాట్లాడటానికి టైం కోసం చూడకండి. బిజీ స్కెడ్యూల్ అని వంకలు చెప్పకండి. ఎప్పుడు ఎవరికి మీ అవసరం ఉంటుందో ఎవరికీ తెలియదు. మీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఫోన్ చేయండి. ఏమో ఎవరికి తెలుసు, ఆ ఒక్క మాట వల్ల ప్రాణాన్ని కాపాడొచ్చేమో. ఒకవేళ మీరు ఇప్పుడు బాధలో ఉంటే మీకెవ్వరు లేరని అనుకోకండి. కనీసం ఒక్క వ్యక్తికైనా మీ మనసులో మాట చెప్పండి. సమస్యను పంచుకుంటే సగం తగ్గుతుంది. ఆత్మహత్య అనేది ముగింపు కాదు. అది మీతో పాటు మీ చుట్టూ ఉన్న వారి జీవితాలను కూడా అంతం చేస్తుంది. ఇక ఈ విషయంలో పేరెంట్స్ పాత్ర గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మీ పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సాధించాలని ఆశపడటంలో తప్పు లేదు. కానీ ఆ ఆశే వారిపై ఒత్తిడిగా మారకూడదు. వాళ్ళు ఒక్కసారి నో అని చెప్తే వాళ్ళ ఇష్టాన్ని గౌరవించండి. అంతేగాని ఫోర్స్ చేసే ప్రయత్నం చేయకండి. నువ్వు ఏం చేసినా, ఎంత సంపాదించినా మాకు అనవసరం. నువ్వు మాకు హెల్తీగా ఉంటే చాలు అనే భరోసాను వారికి ఇవ్వండి. లోకం ఏమనుకుంటుందో అనే భయం కన్నా నా పేరెంట్స్ ఏమనుకుంటారో అనే భయమే పిల్లల్ని చంపేస్తుంది. బయట ప్రపంచం వాళ్ళని వేలెత్తి చూపించినప్పుడు ఇంట్లోనే వాళ్ళకి ఆశ్రమం దొరకపోతే వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు? మేమున్నాం అనే ఒక్క మాట వాళ్ళు తీసుకుని అత్యంత ఘోరమైన నిర్ణయాన్ని కూడా ఆపేస్తుంది. ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంటుంది. ఎవరికో ఒకరికి షేర్ చేయండి. అంతేగాని ఘోరమైన నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. చావు అనేది పరిష్కారం కాదు. చనిపోవడానికి ఉండే ధైర్యాన్ని బ్రతకడానికి వాడండి. మీ పేరెంట్స్ని, మీ సన్నిహితులను గుర్తుంచుకోండి. తను భౌతికంగా మా మధ్య లేకపోయినా తన ఆలోచనలు, జ్ఞాపకాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి. నా ప్రతి సక్సెస్లోనూ తను ఉంటుంది. తను ఎక్కడున్నా తన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మనుషులు ఉన్నప్పుడే వారిని ప్రేమించండి, గౌరవించండి. పోయాక ఇచ్చే గౌరవం కన్నా ఉన్నప్పుడు ఇచ్చే తోడు ఎంతో గొప్పది.